ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవనాల సార్ అయితే ఒక ముచ్చట మాట్లాడుతున్నాడు. సారు ప్రశాంతంగా ఉంటేనే మంచి. ఇక ప్రశాంతత తప్పిండనుకో ఎట్లా మాట్లాడతాడో గట్లా మాట్లాడతాడు. ఎట్లా బుద్ధి చెప్పాలో కూడా సార్కి అయితే తెలుసు. ఇగో మా మీద కనుక దుష్ప్రచారాలు చేస్తే తొక్కి నార తీస్తాం. ఏమనుకుంటున్నారో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అరాచకాలు చేసుకుంటా ఎట్లా రౌడీయిజం చేసిర్రో ఇప్పుడు కూడా గట్టనే చేస్తామంటే అస్సలకే కుదరది. ఇక గీడికి ఎన్ని కష్టాలు పడితే ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. ఎన్నో తిప్పలు పడ్డాం, ఎన్నో దెబ్బలు తిన్నాం. గప్పటికైనా ఇప్పుడు మేమైతే కుర్చీ మీద కూర్చున్నాము. అయినా వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని కుట్రలు చేసిర్రు, ఎన్ని కుతంత్రాలు చేసిర్రు. మేము అధికారంలో ఉన్నాం కాబట్టే ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా చెప్తే గట్టనే పోతున్నాము. నీతిగా న్యాయంగానైతే వెళ్తున్నాము. మీలాగా అడ్డుదారులు దక్కుకుంటా అడ్డదిడ్డంగా పోతలేము. ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకోకపోతే తొక్కి నారా తీస్తాం అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అయితే వైసీపీ వాళ్ళకైతే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నాడులా.